పీపుల్స్ ఇవాళ కూడా మీ ముందుకైతే మరో టిప్తో అయితే వచ్చేసా. ఈ టిప్ ఏంటంటే వచ్చేయండి నాతో కలిసి చూద్దాం. ఎక్కడ మిస్ కాకండి. టిప్ మిస్ అయ్యారో మంచి బ్యూటీ గ్లామర్ మిస్ అయినట్టే. జాగ్రత్తగా చూడండి. ఇంట్లో ఉన్న వీటితోటే మంచిగా అందంగా చాలా ఫేస్ అయితే ఎంతో నీట్గా తెచ్చుకోవచ్చు. మిస్ కాకుండా వీడియో పూర్తిగా చూడండి, ఓకేనా? ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకుందాం. దీంట్లో ఇది ఆడించిన పసుపు అండి. నేనైతే ఓన్లీ ఫుల్ బాడీకి పెట్టుకోవచ్చు, నేను ఓన్లీ ఫేస్కి పెట్టుకుని చూపిస్తాను. 1.5 స్పూన్ తీసుకున్నాను. దీన్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసేయాలి. పసుపునే మొత్తం కలర్ అంతా చేంజ్ అయిపోవాలి, ఓకే అండి? వేకెన్సీ ఇదైతే అయిపోయింది. చూసారా ఎలా మారిపోయిందో కలరు. ఫుల్ వచ్చేలా ఇంకా మార్చుకుంటా. ఓకే, మంచిగా కూరలో గట్ట ఏమి వండలేని దాన్ని అదే తీసుకోండి. ఎందుకంటే ఫేస్ కదండి, నేనైతే దేనికి వాడను. ఇది జస్ట్ నెయ్యి కాసాక వేడి చేయడానికే వాడతాను, అందుకని తీసుకున్నాను. నేను తలసరిగా ఉండాలి ప్యాన్ కూడా. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు అసలు ఏం దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. ఓకే అండి, ఇదైతే చూసారా పొడిలా అయిపోయింది. పసుపు, ఇది ఓన్లీ పసుపు. ఇప్పుడు ఏంటంటే జాగ్రత్తగా చూడండి, మిస్ కాకండి. ప్రతిదీ చాలా బాగా యూజ్ అవుతుంది. దీంట్లో 2 స్పూన్స్ తేనె. ఒకవేళ మీ స్కిన్ డ్రైగా ఉన్నా, ఒకవేళ పిగ్మెంటేషన్ ఎక్కువ ఉన్నా తేనె బాగానే పనిచేస్తుందండి. ఒకవేళ ఎందుకంటే అంటే స్కిన్లో చాలా టైప్స్ ఉంటాయి. నేను 2 స్పూన్స్ తేనె వేసాను. ఫస్ట్ స్కిన్లో చాలా టైప్స్ ఉంటాయండి. అది ఆయిల్ స్కిన్ అవ్వచ్చు, డ్రై స్కిన్ అవ్వచ్చు, నార్మల్ స్కిన్ అవ్వచ్చు. వాటి బట్టి మనం యూజ్ చేసుకోవాలండి. పిగ్మెంటేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం అంటే ఆయిల్ స్కిన్ ఎక్కువ ఉంటేనే పిగ్మెంటేషన్ ఎక్కువ వస్తుంది. అలాంటి వాళ్ళు కొంచెం స్కిన్ దగ్గర చాలా కేర్ తీసుకోవాలండి. ఎందుకంటే ఎక్కువ వస్తాయి వాళ్ళకి. బయటికి వెళ్ళినా చెమటలు ఎక్కువ పట్టేసి పిగ్మెంటేషను ఇలా చాలా ఉంటాయి. అలాగే ఇందులో కుదిరితే విటమిన్ ఈ క్యాప్సూల్ కానీ లేదంటే అలోవెరా జెల్ కానీ, నేనైతే అలోవెరా జెల్ తీసుకుంటున్నాను. ఇది కూడా ఒరిజినల్ దండి, బయటది కాదు, మనం తయారు చేసుకునేది. అలోవెరా జెల్ తీసుకుంటున్నాను. ఓకే, బాగా మిక్స్ చేసుకుందాం. ఏ ప్యాక్ అయినా బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేస్తాను నేను. అయితే విటమిన్ ఈ క్యాప్సూల్ ఉంది కదండి, వాళ్ళు రోజు నైట్ ఏం చేస్తారంటే మీరు చక్కగా క్యాప్సూల్ హోల్ పెట్టుకుని చివర పడుకునేటప్పుడు క్యాప్సూల్ తోటి ఫేస్ అంతా మసాజ్ చేసుకుని ఓవర్ నైట్ ఉంచేయండి. ఉంచుకుంటే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. విటమిన్ ఈ క్యాప్సూల్ హెయిర్కి కూడా వాడతారు. ఇది చాలా థిక్ కంటెంట్ ఉంది కదండి, దానివల్ల నేను డైరెక్ట్ బ్రష్తో వాడట్లేదు, డైరెక్ట్ అప్లై చేసి చూపుతున్నాను మీకు. ఓకే, డ్రై అని చూసారా, డ్రై అవుతుంది. మన వీడియోస్ అన్నీ చాలా న్యాచురల్గా ఉంటాయండి, భయపడకండి. నేను మంచి మంచి న్యాచురల్ టిప్స్ చెప్తాను. అలాగే మంచి ఫ్రెష్గా ఉన్న మట్టితో కూడా చెప్తాను తొందరలో. దానివల్ల కూడా చాలా బెనిఫిట్ ఉంది. ఇది మనం పసిపోయింది, ఇంత డ్రై అయిపోయింది. మనమైతే చూసేద్దాం. చూడండి చూడండి మీరే. ఓకే అండి, ఇదిగోండి నేనైతే క్లీన్ చేస్తున్నాను. చూసారా చూసారండి,
మార్నింగ్ వరకు మీరు ఎటువంటి సబ్బు వాడకండి. ఏ ప్యాక్ తీసుకున్నా మనకి రిజల్ట్ కావాలంటే మార్నింగ్ వరకు ఏ ప్యాక్ వాడకూడదు. అలా ఉంచితేనే మార్నింగ్ రిజల్ట్ అయితే తెలుస్తుంది. ఓకే అండి, మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి. సరిపోద్ది.